లేదంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లెక్కుతారు, నినాదిస్తారు, నిర్బంధిస్తారు, బలమైనటువంటి ఉద్యమాలకు సన్నద్ధమవుతారు. కాబట్టి గతంలో ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ పట్టినటువంటి దుస్థితి నీకు పడతాదని విద్యార్థి లోకంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు అనిల్, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పి చాలా పలుమార్లు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా ఇక్కడ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు 23,000 పాఠశాలలను తొలగిస్తూ వాటిని మూసివేసే ప్రక్రియను ఈ రోజు పుట్టపడుతున్న విషయం కూడా మాకు తెలిసింది. వెంటనే 23,000 పాఠశాలను మూసివేయడాన్ని ఆపివేయాలి. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటామని చెప్పి తిరగకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.